హాయ్ గాయ్స్, ఇంకొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం బైక్ వాషింగ్ చేద్దాం. క్లాత్స్ అన్ని కార్లో ఉన్నట్టున్నాయి. క్లాత్ కమ్మాలి బాయ్. ఏమేమున్నాయి? నిన్నటికి ఫాస్ట్ ట్రాక్ పేపర్స్ ఉన్నట్టున్నాయి. దీంట్లో కొన్ని అమౌంట్ ఉన్నాయి, తీసేసుకోవాలి. ఇంకేమున్నాయి? ఓహ్, క్లాత్ అన్నీ వెనక పడిపోయినట్టున్నాయి. ఇవన్నీ వాషింగ్ చేసుకొని బైక్ కడిగి చూద్దాం. వర్క్ ఏముండకపోతే కారు కూడా కడిగిద్దాం. సబ్బుతో బాగా కడుక్కుందాం. కడిగినాక బైక్ మంచిగా కడుగుదాం ఈరోజు. ఐ థింక్ బైక్ కడిగి ఒక 2 months అవుతుంది. నా దగ్గర సీక్ ఉంది, ఈ సీక్ తోటి తీసేద్దాం. అయితే దొరికేసింది. ఫస్ట్ బైక్ అయితే సెంటర్ స్టాండ్ వేసుకుందాం. ఆఫ్టర్ వాష్ ఇదేంద్రా బాబు, మొత్తం గ్రీజ్ అయిపోయింది. ఇదైతే పెట్రోల్ పెట్టి కడగాలి. నాకు తెలిసినంత వరకు పెట్రోల్ పెడితే మొత్తం పడిపోతూ ఉంటుంది. చాలా గట్టిగా అయిపోయింది. పర్వాలేదు, ఎలా వాషింగ్ చేద్దాం అనుకుంటున్నాం. వాషింగ్ చేస్తే అంత వెళ్ళిపోతుంది. నా హ్యాండ్స్ ఎప్పుడు ఇంత వీటికే పాడైపోయినాయి. కడిగించు మొత్తం గట్టి అయిపోయింది. పెట్రోల్ పెట్టాల్సిందే. పెట్రోల్ వేస్తే మొత్తం జారిపోతూ ఉంటుంది. అంతా తీసేసేయాలి. కనిపిస్తుందో అనిపెట్టదు, మొత్తం వాష్ చేసేసేయాలి. రాయల్ ఎన్ఫీల్డ్ మినిమం 1 hour అన్న పడుతుంది కడగాలంటే. చాలా టైం వేయాలి బండికి. వాషింగ్ ఆల్రెడీ మన బండి మస్తు అందంగా కనిపిస్తుంది. సబ్బు పెట్టినామంటే సూపర్ అయిపోతుంది. ఎప్పుడైనా వాటర్ ఈ పార్ట్లో కొట్టొద్దు. ఒక్క నిమిషం, మన సీట్ కింద కొట్టదు ఎప్పుడు కూడా. ఎందుకంటే దీని కింద సెల్ఫ్ రిలే ఉంటుంది. ఆ రిలే కలిపోయిందంటే మినిమం 700 అని ఉంటుంది, 750 or 800 అని ఉంటుంది. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది, సో అలా చెప్తున్నాం. కమాన్ ఈ కింది పాటలో చెప్పే కదా ఇంతకుముందు రిలే మా షాప్లో ఉంది. ఆ రిలే ఫోటో చూపిస్తాం మీకు. ఆ రిలే మీద ఎప్పుడు కూడా వాటర్ పడినా మనకు బొక్కే మినిమం 750 rupees. రిస్క్. ఎప్పుడైనా మనం వాష్ చేసుకున్నా, మన ఇంట్లో వేసుకున్నా, ఈ ఏరియాలో ఎప్పుడైనా వాటర్ ఇవ్వకూడదు. ఇది కూడా ఎక్స్పెన్సివ్. ఈ 2 ఎక్స్పెన్సివ్. RR యూనిట్ అది. చాలా టైం పడుతుంది ఎన్ఫీల్డ్ గడగాలంటే. ఇంకా మన చైన్ కిట్ కూడా ఉంది. చైన్ కిట్ చేంజ్ చేపిద్దాం అనుకుంటున్నాం. చైన్ కిట్ కొత్తది వేపిద్దాం అనుకుంటున్నాం. ఇంకా నడుస్తుంది. ఆయిల్ వేసుకున్నామంటే సౌండ్ రాదు మనకు.
వెయిట్ నా మోటార్ ఎండిపోయింది, మోటార్ బంద్ చేసుకుంటాం. మన బండికి ఇంకా సీట్ కవర్స్ కూడా వేసుకుందామని అనుకుంటున్నాం. చూడండి, షాప్లో ఉన్నాయి సీట్ కవర్స్ తీసి వేసుకుంటే అయిపోతుంది. వాషింగ్ ఓపెన్ చేసినామంటే ఇక చమకాయిస్తుంది బండి ఖాళీ. లెట్స్ వాష్. సబ్బు పెట్టిన బట్టల సబ్బు ఏమంటారు, మన రూబియాడు చూడండి మంచిగా ఉంటుంది. స్నానం ఇక్కడ అక్కడ ఆయన ఎక్కడ స్నానం చేసి వదలడం అని, దానికి కూడా స్నానం చేపియాలి. కొంచెం కాళ్ళు నొప్పి ఉంది, దానికి కాళ్ళు నొప్పి తగ్గినాక చేపిస్తా. ఒకసారి బైక్ వాష్ చేసుకొని ఇక్కడనే మాకు బాగుంది. ఆయిల్ అనేది గ్రీజ్ బ్లాక్ అయిపోయింది. ఇక్కడ కూడా కొంచెం బంపర్స్ కూడా కడుక్కున్నామంటే నీట్గా అయిపోతుంది బండి. బంపర్స్ సబ్బు పెట్టేస్తా. వాషింగ్ అయితే అయిపోయింది, బిఫోర్ అండ్ ఆఫ్టర్. కానీ చమకాయిస్తుంది బైక్. క్లీన్ చేసుకోవాలి. తుడుచుకున్నామంటే బైక్ తుడుచుకుంటాం. మన దగ్గర మోటోమాక్స్ పాలిష్ స్ప్రే ఉంది, అంటే కొంచెం షైనింగ్ ఎక్కువ వస్తుంది. అంతా కొట్టుకొని తుడుచుకున్నామంటే షైనింగ్ బాగా వస్తుంది బండికి. బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందేమో, కొంచెం అవాయిడ్ చేయండి. మెల్లమెల్లగా నేను అది కూడా ఎడిటింగ్లో కొంచెం స్కిల్స్ చూస్తాం. ఏమైంది, జామ్ అయిపోయినట్టుంది. దీన్ని యూజ్ చేయక కూడా చాలా రోజులు అయిపోతుంది. ఐ థింక్ దసరాకి తెచ్చిన నేను చాలా తక్కువ. నేను నార్మల్గా వాష్ చేసి చూసేస్తాను, బాగానే ఉంది. 100 ml ఐ థింక్ ఒక 20 ml వాడినా. ఏమైంది దారాబాయి, చేద్దాం దీనికి కొంచెం గాడి ఇద్దాం. అయిపోయింది స్ప్రే అయితే కొట్టేసా, తుడిచేయడమే. మంచిగా నీట్గా అవుతుంది బండి, చమక్గా ఇస్తుంది. ఆల్రెడీ నీకు అనిపిస్తుందో అనిపిస్తలేదు, షైనింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే నేను బండి మొత్తం తుడుచుకుంటాం, దాని తర్వాత షార్ట్స్ ఇస్తాం. అయిపోయింది మన తుడుచుడు అంతా అయిపోయింది. చూడండి పాలిష్ మంచి షైనింగ్ వస్తుంది. బైక్ కడగాలంటే మినిమం 1 అవర్. బైక్ కూడా స్టార్ట్ చేసి చూద్దాం. మన బండి ఒకటి కిక్ స్టార్ట్ అవుతుంది. సో అయిపోయింది గైస్, మన బైక్ వాషింగ్ అయితే అయిపోయింది. ఇంకా కార్ వాషింగ్ టైం లేదు, ఎందుకంటే దీనికి 1 అవర్ అయిపోయింది.
పెట్టేస్తాం. ఇది పెట్టేసి ఆ మేడం గారికి స్వామి చూపిస్తాము. ఇద్దరికి మంచి స్పీక్లు ఉన్నాయి. ఇదైతే ఇక ఇంతే గైస్. ఈ క్లాత్స్ అన్నీ షాప్కి తీసుకెళ్ళాలి. మొన్న బాగానే తెచ్చిన, ఒక ఐ థింక్ 70 దాకా తెచ్చిన. బాగున్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ షాప్కి తీసుకెళ్ళాలి. షర్ట్ సర్లే, ఏం కాదులే, కవర్లో వేసి అమ్ముతాం కదా ఎట్లయినా. మన షాప్లో వేసుకున్నాం ఇవన్నీ. బైక్ ఎత్తితే ప్రాపర్ వాష్, నీట్ అండ్ క్లీన్. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.